పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. మీరు ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద హీరోలకి మదర్గా చేశారు కదా, ఒకవేళ ఫ్యూచర్ లో నేను హీరోని అయితే మీరు మదర్గా చేస్తారా? ఏంట్రా మదర్గా చేయడానికి ఆలోచిస్తున్నారా? నువ్వు హీరో అంటే ఆలోచిస్తున్నావు. ఇక్కడ కొంతమంది మదర్స్ లేకుండా బాధపడుతున్నారు, అక్కడ కొంతమంది తల్లులు బాధపడుతున్నారు. మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి మదర్స్ డే. రవితేజ గారు అండ్ రామ్ చరణ్ గారు. రవితేజ గారు ఎంత ఎనర్జీగా ఉంటారు. ఆ పోస్ట్ ఎవరికి వేశారు? మన సన్నీ గడికి వేశారు. మా అమ్మ ఏదో అంటుంది. ఏంటంటున్నారు? మా నాన్న గుర్తొచ్చాడు, మా నాన్న గుర్తొచ్చాడు. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. రవితేజ గారు స్టైల్ రా, అతను ఈజీ ఉంటది. ఏంటమ్మా ఏంటమ్మా మీరు చెప్పినట్టు అడుక్కున్నట్టే ఉంది. అమ్మ ఏమంటుంది మళ్ళీ బాబు గారిని చూసి? తలకాయ నొప్పి వస్తుంది మా అబ్బాయిని చూసి. పుష్పలో నడుస్తారు, ఎలా నడుస్తారు అతను? మరి నాకు వచ్చినాక అమ్మమ్మ మాతో పాటు వచ్చిందని చెప్పండి. మొత్తం మీరే చేశారు నాన్న. ఏరా నేనేం చేశాను రా? రాక రాక మా అమ్మ వచ్చిందిరా. ఏమంటుంది అమ్మా? నేను బయటికి వెళ్ళిపోతా. వెళ్ళిపోతాను. నా కొడుకుంటే బండి మీద తిరగాలని నాకు ఆశ ఉంది. పండుగ వాళ్ళ అమ్మగారికి ఇంకో కోరుకుండిపోయింది. ఏంటది? నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నా. మామిడి పండు కావాలని కోరుకుంది. మామిడి పండ కొన్ని తెచ్చేద్దాం అమ్మా. చెట్టెక్కి తీసుకురావాలి తోటలో. చెట్టెక్కి తీసుకురావాల తోటలో, అది దొంగతనం చేసి. ఈ తోటలో నీకు ఏ కాయ కావాలో చెప్పు, ఆ కాయ తెంపేస్తా. నాకు ఆ చివరి కాయ కావాలి. కింద ఇన్ని కాయలు ఉన్నాయి కదే, ఆ పై కాయ కావాలంటే ఎట్లా అవుద్ది? బాలే, అదే బాగుంది. చిరంజీవి గారు చేసిన సినిమా పేర్లు ఒక 10 చెప్పాలి. స్వయం కృషి చెప్పండి. ఠాగూర్. ఠాగూర్ సెకండ్ పేరు ఠాగూర్ చెప్పు. తెలీదన్న. ఇంద్ర నెక్స్ట్. బాగున్నారా బావగారు? అంటే బావగారు బాగున్న సినిమాది. చికెన్ కర్రీ ఎలా వండుతారు, దాని మొత్తం ప్రాసెస్ పదార్థాలతో పాటు మీరు చెప్పాలి. చెప్పండి. ఫస్ట్ మటన్ షాప్కి వెళ్ళాలి. మటన్ నడుచుకుంటే 4 గల్లీలు దాటి అక్కడికి పోయి పచ్చిమిర్చి తయారయ్యారు. రేటు గిడతలేదాడ. వచ్చావా? పూదిని అడిగితే 10 రూపాయల కట్ట చెప్పింది. 5 రూపాయలకి ఇస్తేనే వద్దని చెప్పేసిన. ఆడికెళ్ళి బాలనగర్ వెళ్ళిపోయాయి. బాలంటే ముందు మనం ఆటో ఎక్కాలి. ఆటో అమ్మ ఆటో అయితే తొందరగా పోతుంది, బస్ అయితే టికెట్ తక్కువ కదా నాకు. బస్ ఎక్కి బాలనగర్ దిగిన. అలా దిగిపోతావు. చెకింగ్ వచ్చాడు బస్సులో వాడు. వచ్చిండు, అక్కడ ఆపిండు. ముందర డోర్ నుంచి ఆయన వస్తే వెనక డోర్ నుంచి నేను దిగాను. వస్తావా? ఒక్క నిమిషం, నా కొడుకు వస్తాడు, అప్పుడు చెప్పాగా. నాన్న వాడు నా మీద అటాక్ చేయబోయాడు, వాడిని పడగొడితే నీకు ఫుల్ బాటిల్ ఇస్తా. అదేదో నాకే వచ్చుగా, నేనే పడిపోతా. నేను చూస్తుండగానే మనిషి కాలిపోయింది, మనం ఏం చేయలేము. కాలిపోయి ఉంది బెడ్ మీద. దగ్గరికి వెళ్ళా, అన్నం తినది అంతే. దయచేసి ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, అలా ఓల్డేజ్ హోమ్లో వదిలేకండి.
వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఉంటాం